హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద డీకోడర్స్. ఓకే, సో ఇవాళ మేము కొత్త సెగ్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాం, విచ్ ఇస్ పాడ్కాస్ట్. అండ్ పాడ్కాస్ట్లో మా ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి బెస్ట్ డబ్బుడ్ మూవీస్ ఫ్రమ్ తమిళ్ టు తెలుగు, తమిళ్ నుంచి తెలుగుకి బెస్ట్ డబ్బుడ్ మూవీస్ 2000s అరౌండ్ 2000 అరౌండ్స్, రైట్? సో రైట్, పర్ఫెక్ట్. ఈ ఛానల్ మొత్తం మూవీ రిలేటెడ్ పాడ్కాస్ట్ ఉంటుంది కాబట్టి సో స్టార్టెడ్ విత్ తమిళ్ డబ్డ్ అన్నమాట. సో నాట్ లైక్ అంటే మొత్తం పాన్ ఇండియా మూవీస్ అవి కాకుండా స్టార్టింగ్ విత్ 2000s ఓన్లీ డబ్బుడ్ మూవీస్. సో నాకు తెలిసి డబ్బుడ్ మూవీస్ లో బెస్ట్ అంటే స్టార్ట్ చేయడానికి అంటే కనుక ఆల్ ఓవర్ యాక్సెప్టెన్స్ దొరికినా సరే మనకు సూర్య గజని ఏదైతే ఉందో, ఇంకా విషయం చెప్తాను చూడు, అప్పట్లో గజని సృష్టించిన యుఫోరియా వేరు. అవును, ఆల్దో నీకు మొమెంటో నుంచి దట్స్ అన్ ఇన్స్పిరేషన్ కాదన్ను, మురుగదాస్ అనే మొమెంటో నుంచి కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు, జస్ట్ నాలన్ మూవీ. కానీ ఏంటంటే మన అంటే తమిళ్ నేటివిటీకి కానీ తెలుగు నేటివిటీకి కానీ దట్ ఈస్ అ న్యూ. 2006లో గట్టా మనం ఇలాగా యూట్యూబ్ ఓపెన్ చేసి ఇచ్చేసి మనం ఓపెన్ చేసేది ఏం లేదు కదా. ఇట్ ఈస్ సింపుల్, మనకు ఆ మూవీ చూపించడం విచ్ ఇస్ వెరీ మచ్ న్యూ. ఏంటంటే మెమరీ పేషెంట్ అని చెప్పేసి కానీ 15 minutes లో మళ్ళీ ఇచ్చేయడం అనేది కానీ షార్ట్ టైమ్ అమ్నిషియా లాగా చూపించారు. దట్ ఈస్ సో గుడ్ నాకు. అండ్ డబ్బింగ్ వర్షన్ పర్టికులర్లీ డబ్బుడ్ వర్షన్కి వస్తే మీరు చూడు, సూర్యకి సత్యనారాయణ గారు అనుకుంటావు, హూ ఇస్ డబ్బింగ్ ఆర్టిస్ట్. అతను ఆన్ స్పాట్ పర్ఫెక్షనిస్ట్. ఇప్పుడు నాకు సత్యదేవ్ ఓకే అనిపిస్తున్నాడు కానీ, బట్ ద థింగ్ ఇస్ వెన్ ఇట్ కమ్స్ టు సత్యనారాయణ గారు, హీ ఈస్ వెరీ గుడ్ అట్ డబ్బింగ్. అది మెయిన్గా సూర్య గారికి వచ్చేసరికి లిటరలీ టాప్ నాచ్ అనమాట. అండ్ అదే మనం బ్యాక్ టు బ్యాక్ చూసాము. వెన్ ఇట్ కమ్స్ టు గజని, డబ్బింగ్ ఇస్ ద మెయిన్ ఆస్పెక్ట్. ఒక సినిమా హిట్ ఆర్ ఫ్లాప్ అనే మాట్లాడుకుంటే డబ్బింగ్ విల్ బి ద కీ ఆస్పెక్ట్. ఎందుకంటే తమిళ్ నేటివిటీకి ఎందుకంటే నాకు చాలా బాగా గుర్తు, ఎందుకంటే ఆ పర్టికులర్ లాంగ్వేజ్కి ఆ పర్టికులర్ దీనికి వెన్ ఇట్ కమ్స్ టు డబ్బింగ్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. అంత మ్యాచ్ చేయాలి, అదే టోన్ అండ్ పిచ్తో మాట్లాడాలి. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద గుడ్ ఆస్పెక్ట్ చెప్పాలంటే. నాకు గజనీ ఆస్పెక్ట్ వచ్చేసరికి యాక్టర్ సూర్య అంటే ముందు విక్రమ్ తోని కొన్ని సినిమాలు చేశారు కదా, విక్రమ్ అండ్ సూర్య కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చింది, శివపుత్రుడిలోని ఇద్దరికి ఈక్వల్ ఇది ఉన్నా సరే విక్రమ్ కి కొంచెం ఇంకా కొంచెం ఇది ఉంటది ఆ పర్టికులర్ క్యారెక్టర్, ఎందుకంటే క్యారెక్టరేషన్ అలా ఉంటుంది కాబట్టి. బట్ యాక్టర్ సూర్య అని చూసింది మాత్రం గజనీలో ఎంత బాగా యాక్ట్ చేశారంటే దానిలోని ఆ పర్టికులర్ క్యారెక్టరేషన్ లోని 15 minutes మర్చిపోవడం కానీ దాంట్లోని. అండ్ కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఆ బాడీ మీద మొత్తం అన్ని పచ్చబొట్లు పొడిపించుకొని వాటిని గుర్తుంచుకోవడానికి ఫోటో ఒక కెమెరా పట్టుకొని ఎవరినైతే టార్గెట్ చేశారో లేకపోతే ఎవరితోనైతే ఇతను రెగ్యులర్ గా కలుస్తున్నారో వాళ్ళందరినీ ఫొటోస్ తీసుకొని అది చూసుకొని ఎవరు నువ్వు అనుకొని. సో ఆ కాన్సెప్ట్ తో పాటు ఆయన యాక్టింగ్ నాకు చాలా ఇష్టం ఈ గజనీ మూవీలో. నెక్స్ట్ ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే గజనీలో నాట్ ఓన్లీ డబ్బింగ్ అంటే డైలాగ్స్ కాకుండా సాంగ్స్ పర్టికులర్ గా ఎంత బాగుంటాయి. నిజం చెప్తున్నాను, ఇప్పుడు వచ్చి మొన్న నువ్వు కార్తిక్ కాన్సెప్ట్ చూసావా? నిజం చెప్తున్నాను, హారిస్ జయరాజ్ సాంగ్స్ కార్తిక్ పాడిన ఆ పర్టికులర్ ఒక్కమారు హృదయం ఎక్కడ ఉన్నది ఆ రెండు సూపర్. అసలు ఆ పర్టికులర్ సాంగ్స్ నాకు చాలా నచ్చుతాయి. నెక్స్ట్ ఇంకా స్టోరీ అవన్నీ ఇంకా చెప్పక్కర్లేదు, ఎందుకంటే మురుగదాస్ స్టోరీస్ లోనే నెక్స్ట్ సోషల్ ఎలిమెంట్స్ ని సి, although it is a adaptation or it is an mimic of Memento. Memento lo what exactly he has taken is that amnesia. I mean మర్చిపోయే ఏదైతే షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఏదైతే ఉందో ఆ ఒక్క పాయింట్ తీసుకునే తప్పించి సోషల్ ఎలిమెంట్స్ని టచ్ చేసుకుంటూ వెళ్ళి అండ్ హీ హాస్ గివెన్ అ గుడ్ ప్రోడక్ట్. లిటరలీ చెప్పాలంటే సూర్య యాక్షన్ కానీ అసిన్ కానీ వాట్ ఎవర్ ద పర్ఫార్మెన్స్ ప్రొవైడెడ్. ఆ 2 క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి కదా, అంటే
ప్రదీప్ రావద్ది. అదే కాకుండా సూర్యలోనే మర్చిపోక ముందు అంటే అంటే యాక్సిడెంట్ ముందు దానికి అంటే అసింతోడ్ సీన్స్ కానివ్వండి, అసింతోడ్ సీన్స్ కామెడీ సీన్స్ కానివ్వండి, సిఇఓ ఒక కంపెనీ సిఇఓ వచ్చి నార్మల్ గా బిహేవ్ చేయడం, ఆ కామెడీ సీన్స్ ట్రాక్ అంతా బాగుంటది. నెక్స్ట్ దీని తర్వాత మెయిన్ యాక్టింగ్ అనేది ఈ పర్టికులర్ అనీషియా 15 minutes మర్చిపోయే క్యారెక్టర్ ఒకటి చాలా బాగుంటుంది. నెక్స్ట్ మీరు చెప్పినట్టు విలన్ అసలు చాలా బాగా చేశాడు విలన్ కూడా. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్కి వెళ్తే కనుక అంటే ఆ తమిళ్ డబ్ మూవీస్లో నెక్స్ట్కి వెళ్తే కనుక ఈ పర్టికులర్ మనం స్కూల్ అయిపోయి కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు వచ్చిన సినిమా రంగం. నిజం చెప్తే నమ్మో, నేను ఎక్కడ విజయనగరంలోని అంటే విజయనగరంలోని నేను హిమగిరి థియేటర్కి వెళ్ళా. రంగం రిలీజ్ అయింది. 20 రూపీస్ టికెట్ నీట్గా తీసుకుని ఫ్రంట్ రో దే థియేటర్. వన్ థింగ్ నిజం చెప్తున్నాను, స్టోరీకి నేను అలా ఎడిక్ట్ అయి కూర్చున్నాను. అది ఎంత మంచి స్టోరీ అంటే దట్ వాస్ సో గుడ్. ఒక ఫోటోగ్రాఫర్ పట్టుకుని మొత్తం వాడి ఫ్రెండ్ కోసం చేస్తున్నాడు అనే విషయం తెలియకుండా, ఐ మీన్ సచ్ ఎ గుడ్ కంటెంట్. నేను చూసింది నాకు అప్పటి వరకు ఆర్బి చౌదరి మన తెలుగు ఫిలిమ్స్ కి చేస్తాడేమో అనుకునేవాడిని. అప్పటి వరకు నాకు ఆర్బి చౌదరి ఈ మూవీకి లేకపోతే ఆ మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్ అని తెలీదు. ఒకసారి థియేటర్ లో కూర్చుని చూసిన ఆర్బి చౌదరి ఫిలిమ్స్. ఐ వాజ్ లైక్ ఓకే, మన తెలుగు తమిళ మూవీస్ కూడా చేస్తారు అన్నమాట. నేను ఈ ఫిల్మ్ చూసింది సిఎంఆర్ సెంట్రల్ వైజాగ్ లో. సో అంటే నేను సిఎంఆర్ సెంట్రల్ కి నార్మల్గా వెళ్ళాను, కానీ మూవీస్ చూడడానికి వెళ్ళింది ఈ పర్టికులర్ మూవీ అనమాట. కొంచెం లేట్ అయింది నాకు వెళ్ళేసరికి. బట్ అంటే ఆ చేజింగ్ సీన్ ఉంటుంది కదా, ఫస్ట్ టైం ఒక దొంగతనం అయినప్పుడు చేజింగ్ సీన్ వాడు కెమెరా పట్టుకుని అక్కడికి వెళ్ళాను. అక్కడ నుంచి కూడా నాకు అసలు సినిమా అంటే కొత్త యాక్టర్ అప్పటికి అంతగా తెలియదు, జీవా తెలీదు. నెక్స్ట్ ఆ మూవీ చాలా బాగుందంటారు అక్కడ, నేను వెళ్ళి చూసాను. అసలు నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయాయి. అసలు ఆ స్క్రీన్ ప్లే ఏంటి, ఆ పర్టికులర్ స్టోరీ మెయిన్ అనమాట. ఇద్దరు ఫ్రెండ్స్ ఒకేలా ఆలోచించే వాళ్ళు, వాళ్ళ వృత్తులు చేసుకుంటూ ఒకరికి ఏంటంటే ఇద్దరికి ప్రజలకు ఏదోటి నిజాయితీగా పనిచేసి ప్రజలకు ఏదో అందిద్దామని. కానీ దానికి లాస్ట్కి వచ్చేసరికి ఏదైతే మన హీరోయిన్ ద్వారా రివీల్ అవుతుందో వీళ్ళిద్దరు ఒకే కాలేజు, దాంట్లోంచి వాడిని సపోర్ట్ చేస్తున్నట్టుగా ఆర్టికల్స్ రాస్తున్నాడు అని ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు కొంచెం డౌట్ వచ్చినా సరే, ఎట్ ద ఎండ్ విలన్ క్యారెక్టరైజేషన్ మారిపోయి లేకపోతే ఎవరైతే నక్సలైట్స్ తోటి వాళ్ళతోటి మనీ డీలింగ్స్ తోటి బ్యాంక్ రాబరీ విషయం చెప్పిన వెరీ ఫస్ట్ నాకు బాగా ఎంగేజింగ్గా అనిపించింది ఏంటంటే, ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఆ క్యారెక్టర్ ఆర్క్ నాకు తీసుకెళ్తాడు. మెయిన్లీ కోటా శ్రీనివాసరావు గారిని చిన్నపిల్లలతో పెళ్ళినప్పుడు ద కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్రజెన్స్, ద కైండ్ ఆఫ్ అదేంటంటే ఆ ఎంగేజ్మెంట్ ఏదైతే చూపించాడో మూవీలోని, దట్ వాస్ గుడ్. అండ్ మెయిన్లీ కమింగ్ టు డబ్బింగ్, మ్యాన్, డబ్బింగ్ ఇస్ సో గుడ్. లిటరలీ అంటే ఏదో తమిళ నేటివిటీని తీసుకొచ్చి రుద్దుదాం అనే కాన్సెప్ట్ కాకుండా ప్రాపర్ డబ్బింగ్ ఇచ్చాడు. ప్రాపర్ గా దాన్ని పే ఆఫ్ కూడా బాగా ఎగ్జాక్ట్ గా చేసాడు. సో గుడ్. మీరు ఈ పర్టికులర్ మూవీ అఫ్ కోర్స్ పొలిటికలైజ్డ్ మూవీ, అంటే పొలిటికల్ బేస్డ్ మూవీ. తమిళ్ అండ్ తెలుగు పాలిటిక్స్ క్వైట్ డిఫరెంట్. కాకపోతే ఎక్కడ ఫ్లేవర్ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ ఈ మూవీ పూర్తిగా డిఫరెంట్ పొలిటికల్ ఎరాలో నడుస్తుంది. అండ్ మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో కోటా శ్రీనివాసరావు అండ్ ప్రకాష్ రాజ్, ఆ సీఎం గా ప్రకాష్ రాజ్ చేసింది కూడా సూపర్ ఉంటుంది. ఒక పర్టికులర్ షాట్ డొల్ల ఏం లేదంటాడు. హీరోయిన్ ఉంటారు కదా, అంటే సెకండ్ హీరోయిన్ కార్తిక్ అనుకుంటా, రాధా గారి. అండ్ పక్కన వాళ్ళిద్దరితో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది, అంటే సెకండ్ హీరోయిన్ కైండ్. తను కూడా చాలా బాగా చేస్తుంది. అండ్ తన క్యారెక్టర్ ని మధ్యలోనే చంపేసినా సరే ఆ క్యారెక్టర్ ది ఎమోషన్ అనేది డ్రాగ్ అవుతుంది తర్వాత. నెక్స్ట్ ఆ క్యారెక్టర్ చనిపోయినప్పుడు హీరో ఎలా ఫైండ్ అవుట్ చేశాడు ఆ పర్టికులర్ ఏదైతే బాంబ్ బ్లాస్ట్ అయిపోయిన తర్వాత. అండ్ దట్ ఇస్ ఎ మీమ్ యాస్ వెల్. ఓ మ్యాన్, దట్స్ ఎ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అంటాడు. అది సో పాపులర్ మీమ్. అవును, ఈ ఎవరైతే ప్రెస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వీడియోని రివర్స్ చేయించి, అంటే కాన్సెప్ట్స్ చాలా బాగుంటాయి ఈ పర్టికులర్. అండ్ అది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి అది కొంచెం అవ్వకపోవచ్చు, కానీ 2011 10 టైం వచ్చేసరికి దట్ వాస్ గుడ్
అవును. ఆ ఎంగేజింగ్ కానీ దట్ వాస్ సీరియస్లీ గుడ్. అండ్ థర్డ్ మూవీ విచ్ నాకు చాలా ఇష్టమైన మూవీ ఏంటంటే రఘువరన్ బీటెక్. అబ్బా, రఘువరన్ బీటెక్ ఇస్ లైక్ అంటే మెయిన్ ధనుష్ ని తెలుగు ఆడియన్స్ కి దగ్గర చేసింది దగ్గర చేసింది, చాలా మంచి రీచ్ ఇచ్చింది. అవును, అసలు చెప్పాలంటే. చాలా మంచి రీచ్ ఇచ్చింది. Hmm. అండ్ ఆ మూవీ క్యారీ చేసింది ఎమోషన్స్, Ah. మదర్ Exactly. సెంటిమెంట్ కానివ్వండి, Hmm. నెక్స్ట్ మిడిల్ క్లాస్ ఎమోషన్స్ కానివ్వండి దగ్గరగా అయింది. నెక్స్ట్ మెయిన్ గా కనెక్ట్ అయ్యేది ఏంటంటే Ah. బీటెక్ చేసిన వాడు కొంతకాలం ఖాళీగా ఉండి లేకపోతే జాబ్ ట్రయల్స్ నీకు చెప్తేనమ్మో, నీకు విషయం చెప్తాను. బీటెక్ 15 నాకు తెలిసింది, 15 బీటెక్ లాస్ట్ ఇయర్ అయిపోతుంది. మా కంప్యూటర్ టీచర్ పిలిచింది మా కిందకి, పిలిచి మా అందరికీ క్లాస్ పెట్టడం మొదలుపెట్టి, మీరు ఇదే ఎగ్జాంపుల్ సింపుల్, మీరు రఘువరన్ బీటెక్ చూడాలరా, మీకు లైఫ్ అనేది. అప్పటి వరకు నేను అసలు నిజంగా ఆ మూవీని కంపేర్ చేసిందంటే ఆవిడ, నేనేమనుకున్నాను మామూలు మనము లిటరలీ డబ్బింగ్ మూవీస్ని మనం పట్టించుకోం. లిటరలీ మనకు తెలుగు ఆడియన్స్కి ఇచ్చినంత, తెలుగు మూవీస్కి ఇచ్చినంత ఏదైతే మనం ప్రయారిటీ కానీ ఒకప్పుడు మనం ఇచ్చేవాళ్ళం కదా. బట్ థింగ్ ఈస్ వెన్ ఆవిడ ఆ మాట అనేసరికి ఏంది మూవీ, వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ అని చూశాను. సీరియస్లీ టెలింగ్ యూ, ఒక మూవీని లేకపోతే ఒక స్టోరీ కంటెంట్ని తీసుకొచ్చి ఇఫ్ యు ఆర్ డూయింగ్ అ ప్రాపర్ డబ్బింగ్ పాటలు కూడా మనం వైబ్ అయినట్టు. ఏమన్నావో అది సారీ, మన అమ్మ సాంగ్ ఒకటి, అదొకటి, అమ్మ సాంగ్ ఒకటి, అవి ప్రతి ఒక్కటి నువ్వు వైబ్ అవుతున్న కొద్దీ నెక్స్ట్ ఆ కంటెంట్ లో కూడా మోనోలాగ్స్ కూడా చెప్పడం అంటే అరే ఏంటి రఘువరన్ అంటే ఇప్పటి వరకు విలన్ లా చూసావు, హీరో అయితే ఎలా ఉంటుందో చూపించాలా. అమూల్ బేబీ ఆ డైలాగ్స్ ప్రతి ఒక్కటి ఐ మీన్ సో గుడ్. ధనుష్ ని ఒక మెట్టు తెలుగు ఆడియన్స్ తీసుకొచ్చింది అంటే రఘువరన్ బీటెక్ ఇస్ వెరీ, ఐ మీన్ ఇట్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్. మెయిన్ అంటే మన కరెక్ట్ గా రిలీవ్ అయ్యే టైంలోని బీటెక్ గురించి పెద్ద డైలాగ్ చెప్తారు కదా, 40 సబ్జెక్టులు ఒకేసారి చదివి మళ్ళీ ట్యూషన్ కి వెళ్ళి అది అర్థం కాక అన్ని బ్యాక్లాగ్లు ఉంటే లాస్ట్ ఇయర్ లో క్లియర్ చేసుకుని అంత కష్టపడి వస్తే మీలాంటి వాళ్ళు ఎదురైతే అని చాలా బాగుంటది. కంప్లీట్ చాలా పెద్ద మూవీ. సో గుడ్. నెక్స్ట్ కామెడీ బిట్వీన్ ఇతను అండ్ ఇంకెవరు అతని క్యారెక్టర్ ఒకటి ఉంటది, అతని మేనేజర్ సీనియర్, బట్ ఆయనకి ఒక నేను ఇస్తారు ప్రాజెక్ట్, అదొకటి. వాళ్ళిద్దరు కాంబినేషన్. నువ్వు కూడా నన్నే అనుకున్నావు కదా. అదొకటి ఉంటది. ఇది ఇల్లు అంటారా, ఇది నేను కట్టిన ఫస్ట్ ఇల్లు సార్ అంటాడు. ఒక కామెడీ అనే కాదు, కామెడీ, ఎమోషన్స్, తర్వాత సాంగ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ దట్ వాస్ సో గుడ్. నాకు తెలిసిన వరకు బ్రదర్స్ మధ్యన కామెడీ ఇంకా బాగుంటది, వాళ్ళతో చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకోటి అంటే ఈ డబ్బింగ్ సినిమాస్ లోనే ఇంకోటి మెయిన్, మనం సూర్య గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకోటి వస్తే కనుక సింగం. సిరీస్ 1, 2, 3 ఫస్ట్ మూవీ నాకు ఇంప్రెషన్, ఫస్ట్ మూవీ అయితే సింగంది అదిరిపోయింది అసలు. అబ్బా, నేను అప్పటికే నేను బీటెక్ లోనే ఉన్నాను. బీటెక్ లోని అప్పటికే అఫ్ కోర్స్ సూర్య అందరికి పరిచయమే, మన తెలుగు ఆడియన్స్ దగ్గర అయ్యాడు. పాపులర్ మీమ్ తెలుసా, బాల్ తీసి కొడతాడు, కొట్టి వెంటనే వెళ్ళిపోతాడు. బాల్ తీసుకోవడం కాదు, మనం విశ్వక్సేన్ కూడా అంటారు కదా, ఏదో మూవీకి ఆడియో లాంచ్ వచ్చినప్పుడు సార్ ఆడు ఏం చేశాడు సార్, మీరు అడ్రస్ అడిగారు సార్, ఆడు అడ్రస్ అడిగారు చెప్పకపోతే కొట్టేసారండి సార్ మీరు. అది మాత్రం నిజమే కదా, ఆడు తెలుసా అంటే కొట్టేశాడు పాపం. సింగం సినిమా నుంచి స్క్రీన్ ప్లేలో ఫాస్ట్ ఫార్వర్డ్ అంటే అదొక రకమైన స్క్రీన్ ప్లే సింగంది. అంటే లిటరలీ చెప్పాలంటే మీకు అంటే సారీ ఎడర్లైన్ రష్ ఏదైతే ఉంటుందో ఒక పర్టికులర్ మూమెంట్ ఆ స్క్రీన్ ప్లే రన్ అవడానికి కానీ లేకపోతే ఆ సీన్ టు సీన్ కట్స్ కానీ లిటరలీ చాలా కెమెరా మూమెంట్ ఎలా ఉంటదంటే ఆ మూవీ అంటే స్క్రీన్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ తో పాటు మూవ్ అయినట్టు ఉంటది, కదులుతూనే ఉంటది కెమెరా, అసలు వెళ్తూనే ఉంటది. ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఉంది అసలు ఏంటి, అసలు స్లోవే ఉండదు సినిమా అసలు. సో ఆ పర్టికులర్ది చాలా డిఫరెంట్ గా ఉంటుంది స్క్రీన్ ప్లే. అండ్ అప్పుడు వరకు నాకు తెలిసిన వరకు డబ్బింగ్ ఈజ్ వెరీ మచ్ గుడ్. నేను చెప్తున్నా సూర్య, వెన్ ఇట్ కమ్స్ టు సూర్య డబ్బింగ్ మాట్లాడితే సత్యనారాయణ గారు ఈజ్ పర్ఫెక్ట్ యాక్ట్ అనమాట. దట్స్ అ బిగ్ లాస్ ఫర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. బట్ థింగ్ ఇస్ వెన్ ఇట్ కమ్స్ టు సూర్య డబ్బింగ్ నిజంగా చెప్తున్నాను, దట్ వాస్ సో పర్ఫెక్ట్. నేను విలేజ్ లోని
పోలీస్ స్టేషన్ సెటప్ ఉంటుంది. పోలీస్ స్టేషన్ సెటప్ లోని ప్రకాష్ రాజ్ వస్తారు, రప్పిస్తారు ప్రకాష్ రాజ్ని. రప్పించి వెళ్ళిపోతున్నప్పుడు చెప్తాడు అనమాట ఆ ఒక డైలాగ్ చాలా ఇష్టం నాకు. నెక్స్ట్ నుంచి నువ్వు వచ్చేది వెళ్ళేది తెలియకూడదు అలాగని చెప్పేసి, ఫ్లైట్ వెదర్ బాగాలేదు ఫ్లైట్ తీయలేను అని పైలట్ అన్నాడా, రోడ్డు బాగాలేదు కార్ తీయలేను డ్రైవర్ అన్నాడా, నేను నువ్వు రావాల్సింది పెట్ట అదో డైలాగ్ అసలు సూపర్ ఉంటుంది. బోల్డ్ అండ్ టెంప్లెట్స్. ఐ మీన్ సిగ్గులేదా నీకు, నవ్వుతున్నావా, సిగ్గులేదా, దాట్ వాజ్ అది. నిజం చెప్తున్నాను, సింగం ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్. మళ్ళీ నేను నిజం చెప్తున్నాను, ఈ రోజుకి చెప్తున్నాను, తమిళ సినిమా నుంచి ఎవరైనా కానీ ఫస్ట్ డే ఫస్ట్ డే కానీ చూసుకుంటే, సూర్య మూవీస్ కానీ రిలీజ్ అయితే లిటరల్ చెప్తున్నాను సగం మంది తెలుగు ఆడియన్స్ థియేటర్స్, బికాస్ హీఈస్ సో గుడ్ ఎట్ యాక్టింగ్ అండ్ కరెక్ట్ గా డబ్బింగ్ పడి కరెక్ట్ గా మూవీ పడితే, నేను నిజంగా ఈ రోజు చెప్తున్నాను విక్రమ్ నేను మొత్తం అంతా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి లాస్ట్ షాట్ పెడతా. దేనికి తెలుసా, ఒక్క దీనికోసం, ఒక్క సూర్య రోలెక్స్ ఒక క్యారెక్టర్ కోసం. నేను కొత్త టీవీ వచ్చిన ప్రతిసారి లిటరల్ చెప్తున్నాను, కొత్త టీవీ మనం కొత్త టీవీ కొన్నాం 43 inches. ఫస్ట్ ఎవడైనా ఏం చేస్తాడు, ఎవడో మంచి మంచి పాటలు పెడతాడు. లేదు, నేను ఫస్ట్ ఓపెన్ చేసి రోలెక్స్ షాట్ పెట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ క్లాసిక్ మ్యూజిక్ పెడతాను అసలు అక్కడ. దాంతో పాటు ఇప్పుడు ఏమని పిలిచావు సార్, సార్ సార్ ఇప్పుడు ఏమని పిలిచావు, రోలెక్స్ సార్, జస్ట్ కాల్ మీ సార్. చాలా బాగుంటుంది అసలు. వస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ రా. అది ట్రాన్స్ అనమాట, పర్టికులర్ ట్రాన్స్. ఆ పర్టికులర్ షాట్ ఎగ్జాక్ట్ 5 minutes ఉంటుంది మళ్ళీ. సో గుడ్. నెక్స్ట్ ఈ సినిమాస్ లోని అంటే అఫ్ కోర్స్ తమిళ నుంచి మనకు ముందు నుంచి కూడా రజనీకాంత్, కమల్ హాసన్ వీళ్ళందరూ వచ్చినా సరే, ఓన్లీ వన్ పర్టికులర్ మూవీ విచ్ కమ్ అండ్ ఎంటర్టైన్డ్ అస్ అండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ స్టోరీ అండ్ కామెడీ, అంటే సంతానం కామెడీ అండ్ హీరో కామెడీ ఈజ్ రాజారాణి. అమ్మాయి నిజం చెప్తున్నాను, ఆ అమ్మాయి చచ్చిపోయిన దగ్గర నుంచి ఆడి లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఐ మీన్ అంతవరకు నువ్వు ఎంటర్టైనింగ్ గా చూసి. ఐ మీన్ నెక్స్ట్ నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే, సంతానం ఒక కమీడియన్ గానే కాకుండా వెన్ ఇట్ కమ్స్ టు షిఫ్టింగ్ ఆఫ్ గేర్స్, అవును, ఎమోషన్ కూడా చాలా బాగా చేశాడు. సో గుడ్ అసలు నాకు బాగా నచ్చే సినిమా అది. అండ్ ఫ్రెండ్షిప్ చాలా బాగా చూపిస్తారు దానిలోని. ఇప్పుడు నేను నిజం చెప్తున్నాను, ఇప్పుడు వచ్చి నేను కొన్ని మూవీస్ వాళ్ళు గివ్ యూ మగధీరకు వచ్చేసరికి ఆ పర్టికులర్ అటైర్, కాజల్ అటైర్ వచ్చేసి అది అమ్మాయిలందరూ అదే ఇంకా వేసుకున్నారు. అండ్ వెన్ కమ్స్ టు దిస్ వన్ నజరియా అప్పటికి ఫ్రెష్ ఫేస్, అంటే కొత్తగా వచ్చిన అమ్మాయి. నెక్స్ట్ ఏంటంటే ఐ వాజ్ వెరీ ఇంప్రెస్ విత్ హర్ క్యారెక్టర్. లిటరలీ చెప్పాలంటే ఆ అమ్మాయి బిహేవియర్ కానీ, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఆర్క్ కానీ చాలా బాగా తీసుకెళ్లే ఇది. నయనతార కూడా ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేసింది. మెయిన్ సిజర్స్ వచ్చినప్పుడు క్యారెక్టర్ కానీ, పడిపోయిన క్యారెక్టర్ కానీ. నెక్స్ట్ డైరెక్టర్ కూడా కొన్ని షార్ట్స్ ఏదైతే నయనతార సిజర్ వచ్చినప్పుడు తీసిన సీన్స్ కానీ, నెక్స్ట్ హీరోయిన్ చనిపోయినప్పుడు ఉంటుంది కదా, పర్టికులర్ కార్ మీద తప్పని పడి ఇలా పడుతుంది, ఆ షార్ట్ ఒకటి ఎలా కళ్ళ ముందు. అంటే అప్పటి వరకు అలాంటి నేను ట్రామా చూసుకుంది ఆ పర్టికులర్ షార్ట్ వరకు, యూ విల్ డెఫినెట్లీ నోయింగ్ ఇట్. ఎందుకంటే అటుపక్క నుంచి నువ్వు చాలా సినిమాల్లో ఉన్న టెంప్లెట్, అక్కడికి వెళ్ళి ఇటు నుంచి వస్తుందంటే నెక్స్ట్ షాట్ లో ఆ అమ్మాయి ఫినిష్, పక్కా ఫినిష్ చంపేస్తాడు డైరెక్టర్ తెలుసు. కానీ అలా కొట్టి దాన్ని అంత స్లో మోషన్ లో కొడతాడు, ఆ మూమెంట్ లో ఆ పర్టికులర్ ఇది తీసుకొస్తాడు అనేది దట్ వాజ్ అట్లీకి ఏంటంటే ఆ పర్టికులర్ మూవీతో అట్లీకి ఒక మంచి ఫ్యాన్ బేస్ అనేది తెలియదు. అండ్ కమింగ్ టు డబ్బింగ్ యాజ్ వెల్, కోడ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు మావా. ఒక సీన్ చెప్తాను. వాడు నయనతారని హాస్పిటల్ జాయిన్ చేస్తాడు, అమ్మాయి నంబర్ కూడా తెలియదు, ఆ అమ్మాయి నా వైఫ్ అంటాడు, వెళ్ళి జాయిన్ చేస్తాడు, వస్తాడు. నెక్స్ట్ వీడికి కొంచెం అనిపిస్తుంది, ఓకే కొంచెం కన్సర్న్ చూపిద్దాం అని అనిపిస్తుంది, వెళ్తాడు. ఆ స్టోరీ వింటాడు, ఆ అమ్మాయి స్టోరీ వింటాడు, ఓకే ఇలాగ అయిందా అని చెప్పేసి మార్నింగ్ లేచిపోయి వెళ్ళి బిల్లు కడదాం అనుకుంటాడు. అప్పుడు ఇది అవుతుంది కదా, అందరూ చూస్తున్నారు మామ ఎంత తిట్టేసింది అనేసి వెళ్ళి అంతకు ముందు సీన్ లో వెళ్ళి
వాడు మేనేజర్ అడుగుతాడు, Hmm. వాట్ హ్యాపెన్ మ్యాన్, వై యూ కేమ్ దిస్ మచ్ ఎర్లీ ఆఫ్టర్ మ్యారేజ్ అంటే వాడు అంటాడు, లేదు సార్ నా వైఫ్ కి లాగా కొంచెం బాగాలేదు, హాస్పిటల్లో జాయిన్ చేశాను, ఆ తనే గుర్తొస్తుంది, నాకు కొంచెం హాఫ్ డే లీవ్ కావాలి సార్ అంటే, ఓకే మ్యాన్ టేక్ ఫుల్ డే లీవ్ అంటే సంతానం క్యారెక్టర్ వస్తుంది అప్పుడు, సార్ నాకు పక్కింటి ఆంటీ గుర్తొస్తుంది సార్, ఆవిడ ఏదో చెప్పింది తెమ్మని అనుకున్నాను కానీ తేలేదు, ఆమె గుర్తొస్తున్నా అంటాడు. కామెడీ ఆ డైలాగ్స్ బాపే. అంటే నువ్వు ఇది అబ్జర్వ్ చేయి, తెలుగు అక్కడ తమిళ నేటివిటీకి ఆ డైలాగ్ వేరే ఉండొచ్చు, కానీ తెలుగు నేటివిటీకి ఎగ్జాక్ట్ పడే, అంటే నువ్వు పాల్పడి నవ్వేలా వచ్చే ఆ పర్టికులర్ షార్ట్స్ ఉంటాయి. ఆ గుండుతో ఉంటాడు, అతని పేరు నాకు తెలియదు, విలన్, ఆ విలన్ కదా, కామెడీ క్యారెక్టర్ దీనిలో. ఆ వాయిస్ అసలు డబ్బింగ్ వాయిస్, హై మ్యాన్ వై యు కేమ్, ఆ డబ్బింగ్ వాయిస్ అన్ని సినిమాల్లో అసలు చాలా గుడ్, చాలా బాగుంది. నెక్స్ట్ ఈ సినిమా తర్వాత మెయిన్ మనం సూర్య గురించి మాట్లాడుకున్నాం కదా, కార్తీ గురించి. కార్తీ నేను నిజం చెప్తున్నాను, ఈ రోజు వరకు మొత్తం హిందీ యాక్టర్ అంటే మొత్తం తమిళ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబ్బింగ్ కావాలి, కానీ కార్తీక్ అసలు లేదు. తెలుగు మాట్లాడతారు అసలు ప్యూర్, అసలు నాకు చాలా బాగా నచ్చే కాన్సెప్ట్ అంటే ఈజ్ వెరీ గుడ్ ఎట్ తెలుగు, తెలుగు అండ్ కనెక్ట్ చేసుకుంటాడు అలాగే ఆడియన్స్ కూడా. ఎక్కడికి వచ్చిన తర్వాత అసలు కొంచెం స్టార్టింగ్ లో స్లాంగ్, తమిళ స్లాంగ్ వచ్చేదేమో కానీ ఇప్పుడు ప్యూర్ తెలుగులో మాట్లాడతాడు, అసలు ఎంత బాగా చేసుకుంటాడు. నెక్స్ట్ ఆయనకు తెలుసు ముందు సూర్య గానీ, రజనీకాంత్ గానీ, కమల్ హాసన్ గానీ వాళ్ళు ఎలా క్రియేట్ చేసుకున్నారు, ఇక్కడ ఆడియన్స్ తెలుసు, ఫ్యాన్ బేస్ తెలుసు, ఎలా అట్రాక్ట్ చేయాలో తెలుసు. మన కార్తీక్ 2 మూవీస్ ఉన్నాయి నాకు చాలా నచ్చి, అంటే 70 వాటిల్లో అఫ్ కోర్స్ అన్ని కొన్ని బాగుంటాయి, చాలా మంది బాగుంటాయి, బట్ యుగానికి ఒక్కడు ఆయన ఫస్ట్ మూవీ ఒకటి. నెక్స్ట్ ఖైదీ. నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను ఇక్కడ చూడు. ఫస్ట్ 2007 యుగానికి ఒకటి రిలీజ్ అయింది, 2007 8 అనుకో. నీకు ఒక పర్టికులర్ షాట్ ఉంటుంది, కార్లో వస్తాడు, కార్ లోపల నుంచి బాడీ ఇలా వేసుకుంటే కింద దిగుతాడు, జస్ట్ ఎగ్జాక్ట్లీ లోపల ఎవడు ఇలా ఉన్నాడేంటి. తర్వాత వెన్ ఐ సీ దట్ సూర్య వాళ్ళు తమ్ముడు, అప్పటికి సూర్య అంటే నువ్వు తెలుగులో ఇట్ వాస్ గుడ్, ఏంటి ఇలా ఉన్నాడు, ఈ క్యారెక్టరైజేషన్ ఏంటి, ఏంటి ఇలా ఉన్నాడు, అందులోని మీమ్ కంటెంట్ ఉంటుంది స్వామి. ఫస్ట్ రెండు మీమ్స్ నాకు గుర్తున్నాయి ఇప్పుడు. వాళ్ళకి నుంచి ఉంటారు, మాకు డబ్బులు ఇచ్చేయండి మేము వెళ్ళిపోతాం, ఎవరు సార్ చెప్పింది మీకు ఇంత దూరం వచ్చి మమ్మల్ని చంపుకొని, నేను అప్పుడే అందుకే అడిగా ఎక్కడికి వెళ్తున్నావు అని, అదో డైలాగు. నెక్స్ట్ ఎవర్రా మీరంతా, ఇప్పటికి కూడా ఏ ఆడియో ఫంక్షన్ వచ్చినా సరే అంటూనే ఉంటాడు, ఎవర్రా మీరంతా. టెంప్లెట్ పేజెస్ అన్ని అవే బ్రో ముందు నుంచి. నెక్స్ట్ అంత అంటే యుగానికి ఒక్కడు నాకు తెలిసిన మటుకు తమిళ్లో కన్నా తెలుగులో బాగా ఒక డబ్బుడు మూవీ ఒరిజినల్ లో కన్నా డబ్బుడు వర్షన్ చాలా సో గుడ్ పర్టికులర్ మూవీయే. నెక్స్ట్ సెకండ్ మూవీ చెప్పాను కదా ఖైదీ. నీకు ఒక విషయం చెప్పనా, అప్పటి వరకు లోకేష్ కనగరాజ్ అంటే తెలియదు, ఎందుకంటే ముందు నగరంతో అది కూడా సందీప్ కిషన్తో తీసాడు కాబట్టి మాక్సిమం ఎవడు చూసాడు. ఖైదీ నేను బెంగళూరులో చూసా, నిజం చెప్తున్నాము, నేను అడ్రినలిన్ రష్ అనమాట. నీకు ఒక పర్టికులర్ షాట్ చెప్తాను, వీళ్ళు క్వారీ దగ్గర ఒక ఫైట్ ఉంటుంది చూసా, మొత్తం అందరూ ఆయన పడేస్తే వీడు ఇది ఉంటుంది, దీన్ని ఇది ఉంటుంది కదా ఆ హక్కడి, దాన్ని పట్టుకుని పైకి కొడితే దవడ వాచిపోతుంది. సీరియస్గా చెప్తున్నాను, అడ్రినలిన్ రష్ అంటే అది. నేను అండ్ కొట్టేస్తానేమో అంత రేంజ్లోని మన క్యారెక్టర్ని అంత బాగా తీసుకెళ్ళాడు. అండ్ యూనో సెంటిమెంట్ కానీ ఈ ఖైదీలో స్టార్టింగ్ టు ఎండ్ ఆ ఇంటెన్సిటీ మెయింటైన్ చేశాడు కార్తీ. ఏ సీన్ అవని అది ఎమోషన్ అవని, మెయిన్ ఐకానిక్ సీన్ ఫస్ట్ ఆ బిర్యానీ పట్టుకొని వచ్చి కూర్చొని తిన్న సీన్. నీకు ఇప్పుడు వచ్చి చెప్తే అబద్ధం అనుకుంటావు. నేను బిర్యానీ తెచ్చుకుంటాను, పెట్టుకుంటాను, ఆన్ చేస్తాను, ఆ షాట్ అక్కడి నుంచి సినిమా పెట్టుకుంటాను. నేను ఇప్పుడు 4 సార్లు చేశాను, మా ఆవిడ ఇంకోసారి పెడితే తనని చెప్తాను. మెయిన్ ఏంటంటే 4-5 ఫైట్స్ ఉంటాయి, మేజర్ ఫైట్స్, అండ్ సినిమా అంతా నైట్ అవుతుంది.
సినిమా అంతా నైట్ అవుతుంది కంప్లీట్ నైట్. అంటే అప్పటి వరకు నైట్ లోని చేస్తారు, లేకపోతే కంప్లీట్ నైట్ లో కంప్లీట్ నైట్ లో మూవీ అనేది నాకు తెలిసి నేను అంటే ఒక మొత్తం సినిమాని ఒక ఇంట్లో చేసేయడం, అంటే మనం సెగ్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, మొత్తం సినిమాని ఇంట్లో చేసేయడం, లేకపోతే ఇలాగా సీని వైట్ లో మూవీస్ మెయిన్ గా మొత్తం ఒక మూవీలోనే కామెడీ యాక్టర్స్ పెట్టి మొత్తం కంప్లీట్ చేయడం అలా ఉంటే, ఇది వన్ నైట్ మొత్తం స్టోరీ చెప్పారనమాట. నెక్స్ట్ అబ్బా అబ్బా ఏం సాంగ్స్ యూటిలైజేషన్ ఇన్ బిట్వీన్ ద ఫైట్స్, చాలా బాగుంటుంది. వచ్చేసరికి అది పర్టికులర్ టెంప్లెట్ అయిపోయింది ఇప్పుడు లోకేష్ కనకరాజ్ కి, ప్రతి సినిమాలోని ఎక్కడో ఒకడ అది ఇచ్చేయడం. బట్ థింగ్ ఇస్, నీకు ఇంకొక కాన్సెప్ట్ చెప్తాను వీడు, నాకు అన్నిటికన్నా చాలా ఇష్టమైన షార్ట్ చెప్తాను ఖైదీలోని. అతను వీళ్ళందరికీ ఫస్ట్ ఎంట్రన్స్ వీళ్ళందరినీ ఒక అడవిలో తీసుకెళ్ళిపోయి, అడవిలో వీళ్ళందరూ వాడి తల నాకే కావాలి, వీడి తల నాకే కావాలి, ఓకే మీరు ఆగండి ఎక్కడికి వెళ్తున్నావు, వాళ్ళందరూ ఇచ్చేస్తున్నారు. పోలీసు వాడు ఇతను అడుగుతాడు, నేను 10 సంవత్సరాలు జైల్లో ఉన్నాను తెలుసు కానీ ఏం చేశానో తెలియదు కదా స్వామి అని చెప్పి కిందకి దిగి లుంగి పైకి ఎత్తున్నాడు. అయిపోయింది అదే షార్ట్. లిటరల్లీ ఆ పర్టికులర్ షార్ట్ తో ఐ వాజ్ లైక్ అయిపోయింది, ఫినిష్. ఇంకా నేను నా 7 తీసుకెళ్ళిపోండి లోపల నుంచి. సో గుడ్ అసలు, చాలా క్రేజీ. లోకేష్ కనకరాజ్ గురించి వచ్చి కూడా చెప్తున్నాను. ఆ పర్టికులర్ ఖైదీ పక్కనున్న పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ విక్రమ్ లో కంటిన్యూ చేయడం. నెక్స్ట్ ఆ పర్టికులర్ మూవీ నాకు విక్రమ్ లో కన్నా ఈ పర్టికులర్ మూవీలో అతని క్యారెక్టర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నీ కూతుర్ని నీకు ఇస్తాను లాస్ట్ వచ్చేసరికి అంటాడు. అసలు అంటే మంచి క్యారెక్టర్ బిహేవియర్, చాలా బాగుంది. నెక్స్ట్ దీని తర్వాత ఇంకా మాడుకోవాల్సి వస్తే మన గురువు గారు ఎవరు, రజనీకాంత్ శివాజీ అపరిచిత్ కానీ నువ్వు లిటరల్ చెప్తున్నాను. నీ ఇప్పుడు మెయిన్గా మీరు మనం ఇంటర్వ్యూ చూసారా? చూసాను శివాజీకి డబ్బింగ్ చెప్పగలగానే నాకు అంటే 2 గంటలకో 3 గంటలకో 10 గంటలకి 10 o'clock కాల్ వచ్చింది. ఇదే కాన్సెప్ట్. 10 o'clock కాల్ వచ్చింది. రజనీ ఎవరు రజనీ? నేను ఆ పర్టికులర్ టోన్ అనేసి హీ సో గుడ్, నిజం చెప్తున్నాను. ఎవరు నీ మొగుడు అసలు అష్టైశ్వర్య ప్రాప్తి చేస్తుంది, అర్థైశ్వర్య ప్రాప్తి చేస్తుంది. అదే కూడా మేముతున్నాయి కదా ఏంటి శివాజీలో అయ్యాక అంటే ఏదైతే స్టార్ట్ చేద్దాం అనుకున్నాక ఫౌండేషన్ అది పెట్టాక అన్ని ఊర్లకు తిరుగుతూ చేస్తుంటే ఎమ్మెల్యే కూడా వస్తాడు, మీకు నచ్చకపోతే ఆఫీస్ రూమ్కి వెళ్ళండి అనగానే వెళ్ళి బయటకు వస్తుంది. అయ్యా అంత లోపల అంత సమయంగా జరిగింది. అది చాలా ఇంకా మంచి మాట్లాడాలంటే ఐ హావ్ డన్ ఎవ్రీథింగ్, నేను ఇచ్చేయలేను బాస్ అని ఒక పర్టికులర్ మీమ్ ఉంటుంది. అంటే ఇంకా 20 కోట్లు ఇంకెంత, ఇదే ప్రశ్న ఎన్నిసార్లు అడుగుతారా? అదే అంటే మెయిన్ శంకర్ సినిమా నేను అన్నది ఏంటంటే శివాజీ గాని అపరిచిత్ గాని శంకర్ సినిమాల్లో ఒక సోషల్ ఎలిమెంట్ పట్టుకొని సేమ్ మురుగదాస్ లాగే ఎగ్జిక్యూషన్ అసలు. అప్పుడు శంకర్ ఇప్పుడు శంకర్ తో ఇలాంటి గౌరవాలు ఇప్పుడు వచ్చిన గౌరవాలు మార్చుకోకూడదు. భారతీయుడు కానీ మా భారతీయుడు వాజ్ సో హిట్, సో గుడ్. భారతీయుడు కాదు, భారతీయుడు అలాంటి మాట్లాడకూడదు. అలాంటిది ఒకటి మన గేమ్ చేద్దాం, అలాంటి మాట్లాడకండి. కానీ మనం మాట్లాడే శంకర్ ఏంటంటే ఒక శివాజీ, ఒక అపరిచితుడు. కూడా నేను నిజం చెప్తున్నాను, నాకు చాలా నచ్చింది మూవీ. నాకు బాగా ఇష్టం. కానీ ఎందుకు చెప్పనా, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తో పోయింది. ఎందుకు చెప్పు, అప్పటికి బీస్ట్ లకు వదిలేసాడు, ఒక 3-4 లుక్లు వదిలేసాడు. వాళ్ళు ఏమనుకున్నారు, బీస్ట్ అంటే ఇడు పెద్ద అదేంటిది వండర్ ఉమెన్ తర్వాత బీస్ట్ అవి ఆ పర్టికులర్ జోన్ లోకి వెళ్ళిపోయారు. కానీ కంప్లీట్ రివెంజ్ డ్రామా, లిటరల్లీ రివెంజ్ డ్రామా. యాక్చువల్ గా టెక్నాలజీస్ ని పరిచయం చేసింది రోబో 2 తోని. అసలు చాలా బాగా తీసుకొచ్చారు. శంకర్ మూవీస్ అంటే తెలుగులో డబ్ అవ్వకుండా ఉండదు, అండ్ అది కూడా చాలా బెటర్ క్వాలిటీతో మనకి ఇచ్చారు. ఇప్పుడు అది లేకపోయినా సరే ఈ సినిమాలు నాకు చాలా నచ్చుతాయి. ఏదంటే అపరిచితుల్లోని విక్రమ్ యాక్టింగ్ కానివ్వండి, నెక్స్ట్ ఆడుకున్న శివాజీ కానివ్వండి. శివాజీ ఇస్ టర్నింగ్ పాయింట్ ఫర్ రజనీ. కొన్ని తర్వాత అసలు శివాజీలో సాంగ్స్ కానివ్వండి, ఆయన యాక్టింగ్ కానివ్వండి,
మళ్ళీ పర్టికులర్గా డబ్బుడ్ మూవీస్ అంటే ఓన్లీ డైలాగ్స్ అనుకుంటాం కానీ నిజంగా ఆ పర్టికులర్ సాంగ్ని మార్చుకుంటూ తెలుగు ఆడియన్స్ ఎంత ఎగ్జాక్ట్ మన ఎవరు? అది వాజీ వాజీ song. వాజీ 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 ఒకటి, వాజీ. అది చాలా బాగుంటది. తర్వాత అపరిచితుల్లో బ్లాక్ బస్టర్ కొండకి కొండే దాన అది నా ప్లేలిస్ట్ లో కుమారి ఎలా మర్చిపోతాం. ఐ మీన్ సచ్ ఎ బ్యూటిఫుల్ అనమాట. చాలా బాగుంది. విక్రమ్ ని కూడా అంతే దగ్గరగా తీసుకొచ్చిన మూవీ అపరిచితుడు. ఇప్పుడు కూడా లిటరలీ చెప్పాలంటే ఆ పర్టికులర్ టైం చంద్రముఖి లేకపోతే విక్రమ్ అదేంటి చంద్రముఖి అపరిచితుడు ఇవే కాన్సెప్ట్ ని ఓకే. సో దట్స్ ఇట్ గైస్, ఫర్ ఫస్ట్ పాడ్కాస్ట్. సో హోప్ మీకు చాలా నచ్చింది అనుకుంటున్నాను ఈ పాడ్కాస్ట్. సో ఇన్ కేస్ ఇలాంటివి మీకు ఇంకా కావాలి అని అనుకుంటే ప్లీజ్ కమెంట్ డౌన్. అండ్ మీకు నచ్చిన తమిళ డబ్బుడ్ ఫేవరెట్ మూవీ ఏదో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఇలాంటి గురించి పార్ట్ 2 కానీ రావచ్చు డెఫినెట్ గా. అండ్ మీకు ఇంకా పాడ్కాస్ట్ ఏమైనా ఐడియాస్ ఉంటే కనుక మీరు కమెంట్ చేయండి. మీరు ఎలాంటి మా డిస్కషన్ రావాలనుకుంటున్నారో, లేకపోతే మీకు ఎలాంటి డిస్కషన్ నచ్చుతుందో అది కూడా కమెంట్ చేయండి. సో మీరు ఇప్పటివరకు మా ఛానల్ చూస్తున్నారు, అఫ్ కోర్స్ కొత్త సెగ్మెంట్ లోని మీరు ఇప్పుడు ఈ ఫస్ట్ వీడియో చూస్తున్నారు. బట్ ఇంతవరకు ముందుగా రియాక్షన్స్ కానివ్వండి, లేకపోతే ట్రైలర్ ఆర్ సాంగ్ రియాక్షన్స్ కానివ్వండి, అన్ని చూసి మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాం. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద డీకోడర్స్.